ఒకవైపు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతూ ఉండగానే గాంధీ భవన్ లో నేతల మధ్య పంచాయతీ నెలకొంది. మలక్పేట్ నియోజకవర్గ నేతలు బాహాబాహీకి దిగారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం షేక్ అక్బర్, సమీర్ వలీ ఉల్లా ఖాన్ మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో గాంధీ భవన్ లోనే గొడవకు దిగారు. మీటింగ్ పెట్టుకోవడం మీకేం రావాలి మీటింగ్ మేమేమని గాంధీ వాళ్ళు ఏం నడుస్తుంది కదా వార్త చేయాలి కదా. ఏమేస్తావు గాంధీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశం గాంధీ భవన్ లో జరుగుతోంది. పార్టీలో అంతర్గత సమస్యలని పరిష్కరించే బాధ్యతను కమిటీకి అప్పగించింది అధిష్టానం. ఏ నియోజకవర్గాల్లో ఏ సమస్యలున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి అన్న అంశాలను చర్చిస్తున్నారు. పలువురు పార్టీ నేతలు పార్టీ లైన్ కి భిన్నంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు నేతలు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన 10 నియోజకవర్గాల్లో కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ముఖ్యంగా జగిత్యాల లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఇటీవల పార్టీలోకి వచ్చిన సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పరస్పర విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. వరంగల్ పంచాయతీ కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి సవాలుగా మారింది. జిల్లా నేతలు 2 వర్గాలుగా విడిపోయి అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. అటు కొండా ఫ్యామిలీకి, ఇటు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ అంశంలో మంత్రిపై ఇప్పటికే పలువురు నేతలు ఫిర్యాదు కూడా చేశారు. పార్టీకి కొండా ఫ్యామిలీ కావాలో తామంతా కావాలో తేల్చుకోవాలని కొందరు నేతలు ఇన్ఛార్జ్ మీనాక్షికి ఇప్పటికే చెప్పేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాట శ్రీనివాస్ గౌడ్ కి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే వ్యవహారాన్ని తప్పుపడుతూ కాట శ్రీనివాస్ గౌడ్ రోడ్డుపై నిరసన కూడా చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం 2 సభ్యుల కమిటీ వేసినా పరిష్కారం లభించలేదు.